ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటలను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36 నుండి 40 వచనాలు ధ్యానించుకుందాం. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయనవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకునినెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చెయ్యనివాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండునుగా కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకొనవచ్చును. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నందున తలంచుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం, దేవుడు చాలా చక్కనైన మాటలు మనకు వివరంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మహిమగల దేవుడు, ఆయన కృపామయుడైన దేవుడు. ఒక కుమార్తె కలిగిన తండ్రి తనకు ఒకవేళ వయసు వచ్చింది అనుకోండి, తనకు వయసు వచ్చినప్పుడు తనను వివాహం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచుకొని ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపమేమి లేదు. ఒకవేళ అమ్మాయికి వయసు వచ్చింది, పెళ్లి చేయడం మంచిది అని భావన వచ్చినప్పుడు చేయవచ్చు, అందులో తప్పు ఏమీ లేదు. ఒకవేళ పెళ్లికి ఆమె ఇష్టము కాకపోయినప్పుడు, ఆమె అలాగే ఉండిపోవాలి అనుకున్నప్పుడు ఆమెకు బలవంతం ఏమీ లేదు. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయనవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడనై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనసులో నిశ్చయించుకునేలా బాగుగా ప్రవర్తించుచున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఒక తండ్రి తన మనసులో ఒకవేళ గనక నేను పెళ్లి చెయ్యను నా కుమార్తెకు అని అనుకున్నప్పుడు తను మంచిగానే ఆలోచిస్తున్నాడు, కానీ స్థిరచిత్తుడై ఉండాలి. తను ఏ మాత్రం డిస్టర్బెన్స్ కాకూడదు. పిల్లల మీద లేనిపోని అపోహలు కానీ, లేకపోతే సమాజం మీద రకరకాల విధమైన పరిస్థితులు కానీ మనం పెట్టుకోకూడదు. కానీ మంచి మనసుతో మరి ఒక నిశ్చయిత కలిగి మరి ఆ వ్యక్తి స్థిరంగా ఉండడానికి మరి ఆయన కనుక తలంచుకుంటే అది చాలా మంచిది. పెళ్ళి చేసినా మంచిదే, చేయకపోయినా అది మంచిదే. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చెయ్యువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చెయ్యని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఒకవేళ అమ్మాయి కనుక సెల్ఫ్ కంట్రోల్లో ఉండి నేను పెళ్లి చేసుకోను డాడీ, నేను ఇలా ఉండిపోతాను అన్నప్పుడు చాలా మంచిది. ఆ తండ్రి ఆ బిడ్డను బట్టి సంతోషంగా ఉండి స్థిరమైన మనసుతో పెళ్ళి కాకుండా తను కంట్రోల్లో ఉండి దేవునికి అంకితమై జీవించాలనుకుంటే అది చాలా మంచిది. అది
లేదు, తన మనసు కంట్రోల్ చేయలేకపోతుంది, తనకు వివాహ వ్యవస్థలో ప్రవేశించాలని ఆశ ఉంది అన్నప్పుడు ఒక తండ్రి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంలో తప్పు ఏమీ లేదు. అది మంచిదే. కుమార్తె సంతోషంగా జీవించడమే తల్లిదండ్రులకున్న బాధ్యత. ఆ విధంగా వారికి మనము ఆ పరిస్థితిలో వారికి మనం నడిపించాలి. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలమే బద్ధురాలై ఉండును. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా భర్త ఉన్నంతకాలం, బ్రతికి ఉన్నంతకాలం ఒక భార్యకి స్వతంత్రం లేదు. తన భర్తకు ఆమె లోబడాల్సిన బాధ్యత ఉంది. తనకు లోబడి ఉండాలి. భర్త ఒకవేళ మృతి పొందాడు అనుకోండి, ఆమెకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని స్వతంత్రురాలుగా సంతోషంగా ఉండవచ్చును. ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. భర్త చనిపోయిన తర్వాత ఒక యవనస్తురాలు ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవడం అది మంచిదే. అది దేవుని దృష్టికి అనుకూలమైనదే. దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి బిడ్డగా ఆమె జీవించడానికి మంచిది. సో ఈ వివాహ వ్యవస్థలో ఒక యవనస్తురాలైన అమ్మాయి తను ఏ రీతిగా ఉండాలో ఈ వచనాలు చెప్తుంది. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. దేవుని పరిశుద్ధాత్మకున్న ఉద్దేశం ఏంటంటే అందరూ మనం పరిశుద్ధంగా ఉండాలని. అయితే కొన్నిసార్లు భర్త చనిపోయిన విధవరాలైన వారు లోకమోహములు పడిపోయి వారు గనుక ఒకవేళ లోక సాంగత్యము, లోక కళంకములో పడిపోతే వారి ఆ యొక్క స్థితిగతికి మచ్చు తెచ్చిన వాళ్ళు అవుతారు. అలాంటి తలంపులు ఏమీ లేకుండా విధవరాలుగా ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడితే అది ధన్యురాలే. అది చాలా మంచిదే. అలా ఉండడం సాధారణంగా కష్టము. కానీ అలాంటి ఉండిపోయే స్థితి కలిగి ఉంటే మంచిదే. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విషయం బయలుపరుస్తున్నాడు. ఈ విధంగా ఒంటరిగా జీవించడంలో దేవునితో ఎక్కువ సమయం గడపడానికి, దేవుని ప్రార్థన అనుభూతిలో ఆ వ్యక్తి గడపడానికి ఇష్టమవుతుంది కనుక దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే యవన బిడ్డ గనుక వివాహం చేసుకోవడానికి, లేక ఒక విధవరాలు గనుక భర్త చనిపోయిన తర్వాత స్వతంత్రురాలి వివాహం చేసుకోవడానికి ఇష్టపడితే ఆమెకి ఎలాంటి అభ్యంతరపరచకూడదు. ఎందుకు అంటే ఆమె స్వతంత్రురాలు. ఇప్పుడు ఎవరికైనా ఆమె పెళ్లి చేసుకోవచ్చు. తనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆమె తన జీవితం గడపవచ్చు. అలాంటి నిర్బంధన ఆమెకి ఎలాంటి లేదు. అలాంటి కట్టడాలు ఆమె పట్ల ఏమీ లేదు. కనుక దేవుని బిడ్డలను మనం ఇది గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగ విషయంలో, దేవుని ఆత్మీయత విషయంలో దేవుడు ఏవైతే నడిపిస్తున్నాడో, ఏవైతే నేర్పిస్తున్నాడో ప్రతి క్రైస్తవ కుటుంబము నిష్కళంకులుగాను, నిర్దోషులుగాను, అనింద్యులుగా మనం ఉండాలన్నదే దేవునికి ఉన్న సంకల్పం. ఆ విషయంలో అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా నేర్పిస్తూ ఒక కుటుంబ జీవితము, ఒక కుటుంబ వ్యవస్థ జీవితాల్లో యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ వారు ఎలా ఉండాలో, వారి స్థితిగతులు ఎలా ఉండాలో తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ భర్త చనిపోయినప్పుడు భార్య విధవరాలైతే తను ఏ స్థితిలో పరిశుద్ధంగా ఉండగలదో, యవన కుమారులు కుమార్తెలు వివాహ వ్యవస్థ ద్వారా వారు పవిత్రంగా జీవించడానికి వారికి ఇష్టం లేనప్పుడు వారు వివాహాన్ని మానుకుని ఉండాలని, వారు గనుక దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండాలనుకుంటే అదైనా మంచిదే. కాబట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డలైన ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ శుద్ధీకరించబడిన వారై ఉండాలి. ఏదైతే దేవునికి ఇష్టమో, దేవునికి నచ్చుతుందో ప్రతి కుటుంబం యొక్క స్థితి దేవునికి నచ్చిన స్థితిలో మనం ఉండడము దేవుడు సంకల్పం కలిగి అది తెలియచేస్తూ ఉన్నాడు. కనుక
అపోస్తుడైన పౌలు ఈరోజు చెప్పే ప్రతి మాటల్లో మనమందరము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. ఆయన న్యాయపీఠం ఎదుట మనం ఉండాలి. నిష్కళంకులు నిర్దోషులుగా తన ఎదుట ఆగుపడాలి. అందుకొరకై ఎవరు ఏ స్థితిలో పిలువబడుతున్నామో, ఎవరు ఏ స్థితిలో ఉండడానికి ప్రభు మనకు ఏర్పరచుకొని ఉన్నాడో, ఈ యొక్క మరి అధ్యాయమంతా కూడా 7వ అధ్యాయమంతా కూడా అసమాధానంగా కాకుండా సమాధాన స్థితి కలిగి ఉండాలి. అపవిత్రులుగా కాకుండా పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. మన స్థితిగతులు దేవునికి అంకిత భావంతో ఉండాలని ఆయన ఈ అధ్యాయం మొత్తం కూడా చాలా చక్కగా వివరించి ఉన్నాడు. కనుక రండి, తలనుంచుకొని ఆ మహిమగల దేవునికి మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. వినవాక్యమును బట్టి ప్రభువా, మీకు ఇష్టమైన వారుగా, మీకు నచ్చిన వారుగా, మీకు మహిమకరంగా జీవించడానికి, మిమ్మల్ని సంతోషపరచేవారుగా ఉండడానికి కృప దయచేయమని, మీ కరుణ, మీ కటాక్షం, మీ యొక్క కృప సమృద్ధితో మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.